ఇక్కడైతే ప్రజాదర్బార్లో బ్యానర్ వేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏమని పెట్టుకున్నారు అని అంటే చెరువులే మా భూములను కబ్జా చేసినాయని అయితే కొంతమంది మన ముందున్నారు. అసలు చెరువులు వాళ్ళ భూములను ఎలా కబ్జా చేసింది ఏంటిది అని మాత్రం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటిదండి చెరువులు అంటే చెరువే మీ భూములను కబ్జా చేసింది అని అంటున్నారు కదా, అసలు ఏంటిది అసలు ఏం జరిగింది చెప్పండి. అమ్మ, మాది సంగారెడ్డి జిల్లా అమీన్పురం మండలం అమీన్పురం విలేజ్లో పెద్ద చెరువు ఉంది. అది ఆ పెద్ద చెరువు 93 ఎకరాల విస్తీర్ణం. అది మేము ఆ చెరువు ఎగువ బాగానే ఉన్నాం. మేము ఒక 5,000 మంది ప్లాట్లు కొనుక్కున్నాము 25 వెంచర్లో. ఈ వెంచర్లన్నీ కూడా పంచాయతీ అప్రూవ్డ్, ఉడా అప్రూవ్డ్ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇవన్నీ కూడా. వీటిల్లో మేము కొనుక్కున్నాము. సో గత 5 సంవత్సరాల నుంచి ఈ చెరువు యొక్క అవుట్ఫ్లోని బంద్ చేశారు, అలుగుని బంద్ చేశారు, కాంక్రీట్ పెట్టి శాశ్వతంగా పనిచేశారు. దానివలన చెరువులోంచి నీరు బయటికి వెళ్ళట్లేదు. ప్లస్ ఇన్ఫ్లో వచ్చి డ్రైనేజ్ వాటర్ వదులుతున్నారు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వదులుతున్నారు. దీనివలన ఆ 90 ఎకరాల చెరువు వల్ల 500 ఎకరాల్లో విస్తరించేసింది. ఈ విస్తరించడం వలన మా ప్లాట్లన్నీ మునిగిపోయినాయి. మేమంతా కష్టార్జితంతో 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కొనుక్కునే వాళ్ళం చాలామంది ఉన్నాము. ప్లాట్లు ఎప్పుడు కొన్నారు? జనరల్గా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఆ ప్లాట్లు కొని? 1986లో ప్లాట్ కొన్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు చెరువుతోటి. కానీ ఎప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి? ఏ ఇయర్లో స్టార్ట్ అయింది మీకు? 5 years క్రితం నుంచి 5 సంవత్సరాల క్రితం నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంతకు ముందర మాకు 86లో కొన్న ప్లాట్లు ప్రతిరోజు మేము చూసుకునే వాళ్ళము. ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము, బేస్మెంట్లు కట్టుకున్నాము. మా ప్లాట్లన్నీ మాకు కనిపిస్తున్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి మాత్రము అవుట్ఫ్లో బంద్ చేశారు. దిగువకు నీరు వదలట్లేదు. దిగువకు నీరు వదలకపోవడం మూలంగా ఎగువకు వచ్చేసి నీరంతా ఎగువకు వచ్చేసి మా పట్టాభూములు ఇవన్నీ క్లియర్ టైట్లు. ఇదేమి ఇంక వేరే ల్యాండ్ కాదు. సో మొత్తం చెరువు వచ్చి మా ప్లాట్లన్నింటినీ కూడా ఆక్రమించేసింది, కబ్జా చేసేసింది. మొత్తం 5,000 మంది బాధితులు ఉన్నాము. ఇది చాలా రివర్స్గా జరిగింది. 5,000 మంది, 550 ఎకరాలు, 500 ఉంటాయి. ఒక 1000 కుటుంబాలు ఇండ్లు మునిగిపోయినాయి, ఆల్రెడీ మునిగిపోయినాయి. అక్కడ గుడ్లు కూడా ఉన్నాయి, గుడ్లు కూడా నీళ్ళు వచ్చేసి మునిగిపోయినాయి. ఈ 2 తూములు ఓపెన్ చేస్తే అంతా భూమి అంతా క్లియర్ అయిపోతుంది. అది 95 ఎన్నిసార్లు ఇచ్చాము. ఇరిగేషన్ డిపార్ట్మెంటు, కలెక్టర్కు, రంగారెడ్డి కలెక్టర్కు, ఇంకా మిగతా వీళ్ళ అందరికి ఇచ్చాం మేము. వాళ్ళందరూ చూస్తాం అని చెప్పారు. అంతే. ఇది తెలంగాణ గవర్నమెంట్ వచ్చినందుకు 5 సంవత్సరాల దాకా లేదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నీళ్ళు తూములు 2 చెర్లకు 2 తూములు బంద్ చేసిర్రు. బంద్ చేసినందుకు 100 ఫీట్ల హైట్ల నీళ్లు నిండిపోయినాయి చెరువుల. ఇండ్లన్నీ పడిపోయినాయి, నీళ్ళు నిండిపోయినాయి. పక్క నుంచి చుట్టుముట్టు ఫ్యాక్టరీల నీళ్ళు, పొల్యూషన్ వాటరు, అరవిందో ఫార్మా, కోకోకోలా కంపెనీ, ఇంకా మిగతా కంపెనీలు అన్నీ చుట్టుముట్టు ఉన్నాయి. మియాపూర్ ఇండస్ట్రియల్ మొత్తం వాటరు దాంట్లో ఇడుస్తుండ్రు. దాంట్లో ఉన్న చేపలు ఎవరైనా తింటే ఇట వాళ్ళు కూడా చచ్చిపోతారు, రోగాలకు బలిపడతారు. కాబట్టి ఆ 2 తూములు ఓపెన్ చేస్తే ఆ ఓపెన్ మూలాన మాకు ఇండ్లు కట్టుకుంటాము. దాని చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆ కింద పెడాబాబులు ఉండి అంతకంటే 4-5 అంతస్తులు కింద ఉన్నది. అది ఎఫ్టీఎల్ కాదట, మాది ఎఫ్టీఎల్ అంట. కింద ఉన్నది అది ఓపెన్ చేస్తే శుభ్రంగా నీరు కిందకి పోతుంది, మాకు క్లియర్ అవుతుంది. అది మా ప్లాట్లు అన్నీ మునిగిపోతున్నాయి. మాది ఎఫ్టీఎల్ అంటారు, వాళ్ళదేమో అది 5 అంతస్తులు కిందకు ఉంది, బండ కంటే కింద. అదంతా బీరంగూడ వైపుకంతా నీరు పోయేదానికి దారి లేకుండా బంద్ చేశారు. అది మెయిన్ ప్రాబ్లం. ఎంతో మంది కట్నాల కింద ఇచ్చిన స్థలాలు ఉన్నాయి. మాకు మా అమ్మగారు మాకు కట్నం కింద ఇచ్చారు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము అసలు. మేము 2006లో కొన్నామంది అయ్యి. అప్పుడు 20 సంవత్సరాలు అయిపోతుందా దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నాము. ఎన్ని చేసినా ఎంత వేసినా ఏ దారి లేకుండా చేసేస్తున్నారు మాకు. అది రివర్స్ వాటర్ పడుతున్నందుకే కదా మాకు ఇబ్బంది. ఇది అదే అవసరం వెళ్ళిపోతే మాకు ఈ ప్రాబ్లమే ఉండదు. మాకు ఆ నీళ్ళు లేకుండా చేయాలి అంతే. మాకు రిజిస్టర్ అంటే అది గవర్నమెంట్ది కదండి, రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ కదా. అట్లా రిజిస్ట్రేషన్ ఉందని మేము అది మంచిదని కొన్నామండి. ఆ రోజులలో రూపాయి కూడా పెట్టి కొనుక్కున్నాం మేము. ఇప్పుడేమో అన్ని ఎఫ్టీఎల్ అని పెట్టారు. అట్లా ఎట్లా పెడతారండి? రిజిస్ట్రేషన్ అంటే పక్కానే కొంటాం కదా.
ఎంత ఆశతో కొన్నాం ఈ రిటైర్మెంట్లకు వస్తుందని మాకు ఎంత ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇప్పుడు. మెయిన్ ఇష్యూ అమ్మా, నీరు పల్ల మెరుగు నిజమ దేవుడు ఎరుగు. ఇప్పుడు నీరు పల్లాని బాకునా మా నిజాన్ని దాస్తున్నారు. కరెక్ట్గా వస్తుంది నీరు పల్ల మెరుగు నిజం. నీరు పల్లాని పంపితే మేము పైన ఉన్నాం, మేము బయటకు వస్తాం. అది కాక పొల్యూషన్ చేసి అక్కడ ఎకో బ్యాలెన్స్ ఇచ్చేసి అది మెయిన్ ఇష్యూ. ఇమీడియట్ గవర్నమెంట్ బంద్ చేయాలి. అది పొల్యూషన్ వాటర్ బంద్ చేయాలి, రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేయకుండా ఫోర్స్ఫుల్లీ బంద్ చేశారు. ఆ ఫోర్స్ఫుల్లీ బంద్ చేసిన వాళ్ళు ఎవరు? మన డిపార్ట్మెంట్ వాళ్ళే. అందుకనే మేము ఇంత కోపంగా అంత క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు బంద్ చేయాల్సిన అవసరం ఎందుకు? ఎవరికో ఏంటని మమ్మల్ని అన్యాయం చేయటం ఎందుకు? అది నీరు పల్ల మెరుగు నిజం. నీరు పల్లానికి పంపాలి. నీరు పల్లానికి ఎందుకు పంపట్లేదు? అది కట్టి అలుగు ఓపెన్ చేయట్లేదు. అవు కాదు 1 కాదు 365 days ఓపెన్ చేయట్లేదు. అది లేదు. బండి నడిపించాను, రిజిస్ట్రేషన్ మేము పోయి చూసినాము, మేము ఇంకా అది పూజ కూడా చేసినాము. అనధికారంగా బంద్ చేశారు, అధికారంగా బంద్ చేయలేదు. అందుకే వాళ్ళు భయపడ్డారు. మేము కంప్లైంట్ లాభాల కోసం బంద్ చేయించారు, డబ్బులు పెట్టి. అది పక్కన 50 feet లోతాలు కట్టారు. మేము 20 feet ఫైనల్ మేము కట్టుకోవద్దా? 20 feet 50 feet లో వాళ్ళు టవర్స్ కట్టారు. గవర్నమెంట్ వెళ్ళి సర్వే చేసి ఆ టవర్ పడగొడితే మాకేం అవసరం లేదు. మాకు వెళ్ళి తూములు పెట్టే రూములు అవుట్లెట్ ఇస్తే చాలు. మాకు లెవెల్ తగ్గితే చాలు. ఆ చెరువు ఉన్నది 5 గుణ అవ్వకూడదు. అది మెయిన్ ప్రాబ్లం. స్థలాలు ఇక్కడ ఉన్నాయండి, నీళ్ళు ఎక్కువైపోయి దిద్దా వస్తాయి కానీ ముందుకు వెళ్ళవు కదా, మూసేశారు వాళ్ళు మొత్తం. దాన్ని వెళ్ళకుండా పైకి దిగేస్తే వెనక్కి వచ్చేస్తున్నాయి మాకు నీళ్ళు. అప్పులో ఉన్నాయి కూడా మా స్థలాలు మాకు దారి లేకుండా చేస్తున్నారు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్కు ఒక తూము ఉంది. ఆ హుస్సేన్ సాగర్ తూము బంద్ చేస్తే మొత్తం ట్యాంక్ బండ్ కట్ట తెగిపోతుంది. కాబట్టి వాళ్ళు ఆ తూముని వదులుతుండ్రు. హుస్సేన్ సాగర్లో మీరు కూడా సేమ్ అది బంద్ చేసినట్టయితే ఖైరతాబాద్, ఆనంద్ నగర్, తుమ్మల్ బస్సి, పంజాగుట్ట ఇవన్నీ మునిగిపోతాయి. ఆ తూము బంద్ చేయమనండి. మాకు అమీన్పూర్ అట్లా మోసం చేసి ఆ తూములు కుల్లబెట్టిండ్రు. ఆ చుట్టుముట్టు రియల్ ఎస్టేట్ ప్లాట్ వాళ్ళంతా కలిసి ఏదో 10,000 ప్లాటు 2,000కి ఇస్తావా, 5,000కి ఇస్తావా, 3,000కి ఇస్తావా అని తక్కువ కొనేసి వాళ్ళు ఒక కబ్జా చేసి మొత్తము కడదామని చూస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం తెలుస్తుంది అనమాట. దాదాపు మొత్తం 500 ఎకరాలు 5,000 కుటుంబాలు ఉంటాయని వాళ్ళు కూడా చెప్తున్నారు. కావాలని అక్రమంగా ఏదైతే ఉంటుందో ఆ చెరువుకి అడ్డంగా ఒకటి తూములాగా కట్టేసి మరి మాకు ఇంత బాధ పెడుతున్నారు అండ్ ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు దీని మీద అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.